శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. సాలగ్రామ మహిమ. యమదూత వికుండలుడికి సాలగ్రామ మహిమ గురించి ఇలా చెప్పసాగారు. వజ్రకోట వినిర్మితమైన సాలగ్రామ శిలాచక్రంలో ముముక్షువులు వాసుదేవుణ్ణి అర్చిస్తారు. సాలగ్రామ శిల విష్ణువునకు అధిష్టానం. ఇది సర్వ పాప ప్రణాశకము, సర్వ పుణ్యప్రదము, అందరికీ ముక్తిదాయకము. ప్రతిరోజు సాలగ్రామ శిలాచక్రంలో శ్రీహరిని పూజించిన వారు 1000 రాజసూయ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. అక్షరము అచ్యుతము అయిన బ్రహ్మ నిర్వాణమని వేదాంతులు చెప్పేది సాలగ్రామ శిలార్చనంతో పుణ్యాత్ములు పొందగలుగుతారు. కాష్టంలోని వహ్ని అనగా అగ్ని మథనంతో బయటపడినట్లు సాలగ్రామ అర్చనతో మనిషిలోని పుణ్యం ఆవిష్కృతమవుతుంది. ఘోరమైన దుష్కృత్యాలు చేయడం వల్ల ఏ సత్కార్య ఆచరణకు అధికారం లేని మహాపాపాత్ములైనా సరే ఒక్కసారి సాలగ్రామ సమార్చన చేస్తే వారికింకా యమలోకం వైపు చూడవలసిన అవసరము రాదు. సాలగ్రామ శిలాచక్రంలో నివాసం అంటే శ్రీ మహావిష్ణువునకు చాలా ప్రీతి. లక్ష్మీదేవితో క్రీడించడం కన్నా వైకుంఠంలో విహరించడం కన్నా ఇదే ఇష్టమైన విషయం. సాలగ్రామ శిలాచక్రంలో శ్రీమన్నారాయణుణ్ణి ఒక్కసారి అర్చిస్తే అతడు అహోరాత్రాలు హోమాలు చేసిన పుణ్యాన్ని, చతుస్సాగర సమేతంగా భూగోళాన్నంతటినీ దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. వికుండల సాలగ్రామ శిలలు 12 ఉన్నాయి. వీటిని ఒక్కసారి అర్చిస్తే వచ్చే పుణ్యం ఎంతటిదో వివరిస్తాను విను. స్వర్ణ కమలాలతో 1,000 ద్వాదశ లింగాలను 12 కల్పాల పర్యంతం అర్చిస్తే ఏ ఫలం వస్తుందో అది ఒక్క రోజున 12 సాలగ్రామాలను అర్చిస్తే లభిస్తుంది. ఈ ఫలం పొందిన పుణ్యశాలి విష్ణులోకంలో 12 కల్పాల పర్యంతం నివసించి అటుపైన భూలోకం మీద చక్రవర్తిగా అవతరిస్తాడు. అరిషడ్వర్గాలకు దాసుడైన నరాధముడు సైతం సాలగ్రామ శివార్చన చేస్తే వైకుంఠ నివాసాన్ని పొందుతాడు. సదాచార సంపన్నుడై సాలగ్రామ శిలాచక్రంలో గోవిందుణ్ణి అర్చించిన సజ్జనుడు మహాప్రళయం వరకు వైకుంఠం నుండి చ్యుతిని పొందడు. తీర్థయాత్రలు చేయకపోయినా, దాన ధర్మాలు చేయకపోయినా, యజ్ఞయాగాదులు చేయకపోయినా సాలగ్రామ శిలార్చన ఒక్కటి చేస్తే చాలు ముక్తి లభించడం తథ్యం. ఇది సకల పాపాలకు విరుగుడు. నరక నివాసం, గర్భక్లేశం అనగా పునర్జన్మ, క్రిమి కీటక పశు పక్షి నీచ జన్మలు వగైరా తీవ్ర శిక్షల్ని త్రోసిరాజనగలిగినది సాలగ్రామ శివార్చన. దీక్షా స్వీకారంతో మంత్రపూర్వకంగా నియమనిష్టలతో ఈ శిలాచక్రంలో చక్రిని అర్చించి బలి ప్రదానం చేసిన వాడు విష్ణులోకంలో శాశ్వత నివాసాన్ని పొందుతాడు. ఇది ముమ్మాటికి నిజం. సాలగ్రామ శిలాజలంతో శివుడికి అభిషేకం చేసి ఆ పావనమైన ఉదకాన్ని శిరసున చల్లుకున్న భక్తుడు సకల పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసిన పవిత్రతను, సకల యజ్ఞాలు చేసిన పుణ్య ఫలాన్ని క్షణంలో నిస్సందేహంగా పొందుతాడు. ఎందుకంటే ముక్తిదాయకాలైన గంగా, గోదావరి, రేవా నదులు సకల పుణ్యతీర్థ సమేతాలై వచ్చి సాలగ్రామ శిలోదకంలో సన్నిధి చేస్తాయి. అయితే ఈ సాలగ్రామాన్ని ఇంట్లో పూజించాలంటే కఠినమైన నియమనిష్టలు పాటించాలి. అంగన్యాస కరన్యాసాలతో, షోడశోపచారాలతో, గీత వాదిత్ర స్తోత్ర నృత్యాలతో సాలగ్రామ శిలాచక్రంలోని శ్రీమన్నారాయణుడికి నిత్యము పూజలు చేసే పుణ్యశాలి ఈ కలియుగంలో సైతం ధర్మపరాయణుడై వివిధ భోగభాగ్యాలను అనుభవించి అటుపైన 1,000 కోటి కల్పాలు వైకుంఠంలో శ్రీహరి సన్నిధిలో ఆనందంగా గడుపుతాడు. 1,000 లింగాలను అర్చించినందువల్ల వచ్చే పుణ్యఫలం ఎంతటిదో ఒక్క సాలగ్రామ శిలను అర్చించడం చేత వచ్చే పుణ్యఫలం అంతటిది. సంఖ్యాది శాస్త్రాలు అవి చెప్పే నియమనిష్టలు ఏమీ లేకపోయినా పర్వాలేదు. యథాలాపంగానైనా సరే సాలగ్రామ శిలను శుచి శుభ్రంగా ఒక్కసారి అర్చిస్తే చాలు అతడు ముక్తిని పొందుతాడు. శ్రీమన్నారాయణుడు సాలగ్రామ రూపి అయి నివసించే చోట సకల దేవతలు, యక్ష కిన్నెర గంధర్వ కింపురుష జాతులు, 14 భువనాలు సంతృప్తి చెందుతారు. సాలగ్రామ శిలాజలాన్ని ఒకసారి పుచ్చుకుంటే చాలు పంచగవ్యాన్ని 1000 సార్లు ప్రాశించిన ఫలం దక్కుతుంది.
కోటి సహస్ర తీర్థాలలో కోటి సహస్ర పర్యాయాలు మునిగిన పుణ్యం దక్కుతుంది. సాలగ్రామ శిలాతోయంతో చక్రాంకిత శిలా జలాన్ని సమ్మిశ్రితం చేసి శిరస్సున్న దేహాన్ని చల్లుకున్నా, ముమ్మారు లోపలికి పుచ్చుకున్నా ఇక అతడి శరీరం చక్రాంకితమైనట్లే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే పుణ్యాత్ములకు తప్ప ఈ శంఖచక్ర ముద్రలు ఇతరులకు కనిపించవు. ఇవి పరమ గుప్తాలు. అందుచేత ఓ వైశ్య శిఖామణి, మా ప్రభువు మమ్మల్ని వైష్ణవుల ఇళ్ల వైపుకి వెళ్ళవద్దని కట్టడి చేశాడు. విష్ణుపాదోదకాన్ని సేవించిన వారు గనుక విష్ణు భక్తులంటే మాకు చచ్చేంత భయం. మిత్రమా, వాపీకూప తటాకాదుల్లో 3 రోజులు స్నానం చేసినందువల్ల కలిగే పుణ్యఫలాన్ని సముద్రాన్ని చేరని ప్రవాహాలు ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ ప్రవాహాలలో 15 రోజుల పాటు స్నానాలు చేసినందువల్ల వచ్చే పుణ్యఫలాన్ని సముద్రుణ్ణి చేరే నదీ నదాలు ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ నదీ నదాలలో నెలనాళ్ళు మునిగిన పుణ్యఫలాన్ని సముద్రుడు ఒక్క మునకతో అందిస్తాడు. 6 నెలలు సముద్ర స్నానం చేసినందువల్ల దక్కే పుణ్యాన్ని గోదావరి నది ఒక్క స్నానంతో ఇస్తుంది. గోదావరిలో సంవత్సర పాటు స్నానాలు చేసిన పుణ్యాన్ని గంగమ్మ ఒకే ఒక్క మునకతో ఇస్తుంది. పుష్కరం పాటు గంగా స్నానం చేసినందువల్ల వచ్చే పుణ్యఫలాన్ని విష్ణుపాదోదకమైన ఈ సాలగ్రామ శిలాజలం శిరస్సేచనంతో అందిస్తుంది. కనుక ఇది ఎంతో పుణ్యం చేసుకున్న వారికి తప్ప దొరకదు. సాలగ్రామ శిల ఉన్న ప్రదేశం 3 ఆమడల విస్తీర్ణం వరకు పవిత్ర తీర్థం కిందనే లెక్క. ఆ ప్రాంతంలో చేసిన దానాలు హోమాలు 1,000,000 రెట్లు అధికంగా వేగంగా ఫలితాన్ని అందిస్తాయి. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్క బిందువైనా సేవించగలిగితే ఆ మనిషికి ఇంకెప్పుడు మాతృస్తన్యం గ్రోలవలసిన పరిస్థితి రాదు. పునర్జన్మ లేని ముక్తిని పొందగలుగుతాడు. యోగ్యుడైన బ్రాహ్మణుడికి సాలగ్రామ దానం చేస్తే నదీ సముద్ర కాననాద్రి సహితంగా సమస్త భూగోళాన్ని దానం చేసిన పుణ్యం దక్కుతుంది. ఈ సాలగ్రామ శిలకు మూల్యం కట్టడం కానీ క్రయ విక్రయాలు జరపడం కానీ అలాంటి వాటిని ఆమోదించడం కానీ అసలైనదా నకిలీదా అని పరీక్షించడం కానీ ఇవి మహాపాపాలు, శాశ్వత నరక హేతువులు. అందుచేత ఇలాంటి పనులు ఎప్పుడూ ఎన్నడూ ఎవ్వరూ చేయరాదు. పాపభీతి ఉన్నవారు వాసుదేవుణ్ణి స్మరించడం మంచిది. అది సర్వపాపహరము. ఘోరారణ్యాలలో కఠిన నియమాలతో సంవత్సరం పాటు తపస్సులు చేయడం కన్నా త్రికరణ శుద్ధిగా గోవిందనామస్మరణం చేయడం చాలా తేలిక. పుణ్యఫలాన్ని ఇవ్వడంలో ఇవి రెండూ సమానమే కనుక ఈ మాట చెబుతున్నాను. అదనంగా ఇంకో విశేషం ఏమిటంటే, ఎన్ని పాపాలైనా చెయ్యి, ఒక్కసారి ఏకాగ్ర చిత్తంతో పశ్చాత్తాపంతో హరినామాన్ని స్మరించు. నీవు మా నరకానికి వస్తే ఒట్టు. సర్వతీర్థ స్నాన ఫలం, సర్వదేవాలయ సందర్శన ఫలం సమస్తము విష్ణునామ సంకీర్తనతో తంగేటి జున్ను అవుతుంది. వారికి యమదర్శన మహాభాగ్యం కానీ నరక నివాస మహాసౌఖ్యం కానీ ఏమాత్రమూ దక్కవు. నాయనా వికుండల, నేను వైష్ణవుణ్ణి పరమ భాగవతోత్తముణ్ణి అని ఎవరైనా అహంకరించి శివనింద చేస్తే వారికి విష్ణులోకం దక్కదు సరికదా. సరాసరి ఈ నరకానికి వచ్చి మా పాల పడతారు. రాక రాక ఒక వైష్ణవుడు వచ్చాడని మా వాళ్ళు కుమ్ముకుంటారు. ఇక ఏకాదశి మహిమను గూర్చి చెబుతాను విను. వికుండల, మా ప్రభు యమధర్మరాజుల వారు చెప్పిన మరి ఒక విశేషాన్ని నీ చెవిన వేస్తాను, గ్రహించు. ఏకాదశి అంటే పద్మనాభుడికి అనగా విష్ణువునికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు తెలుసో తెలియకో కావాలని కానీ తప్పనిసరి కానీ ఉపవాసమున్న మానవుడు మా యమలోకం దరిదాపులకు ఏనాడు రాడట. ఇంతటి పావనమైన రోజు ముల్లోకాల్లో మరి ఒకటి లేదని ఘంటాపథంగా చెప్పారు. ఈ పద్మనాభ ఏకాదశి నాడు ఉపవాసం చేయనంతవరకే జీవుడు ఈ పాపిష్టి శరీరంలో బందీగా ఉండడం జరుగుతుంది. ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్లే. మిత్రమా, దీన్నే హరివాసరము అంటారు. 1000 అశ్వమేధాలు, 100 రాజసూయ యాగాలు ఒక్క ఏకాదశి ఉపవాసంలో 16వ వంతుకైనా సాటి రావు. ఏకాదశ ఇంద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశి ఉపవాసంతో హరించుకుపోతాయి. అందుచేత ఈ ఉపవాస వ్రతంతో సాటి వచ్చేది మరి ఒకటి లేదంటే లేదు. కావాలని చేయకపోయినా
ఏ వ్యాజంతో చేసినా ఇది పుణ్యప్రదమే. ఇది స్వర్గదాయిని, మోక్షదాయిని, శరీర ఆరోగ్యప్రదాయిని, సుకళత్రదాయిని, జీవత్పుత్ర ప్రదాయిని. ఈ హరివాసరానికి గంగా, గయా, కాశీ, పుష్కర, కురుక్షేత్రాది పుణ్యతీర్థాలేవి సాటిరావు. ఆయా చోట్ల చేసే పుణ్యకార్యాల కన్నా అధికమైన పుణ్యప్రదం ఈ హరివాసర ఉపవాస వ్రతం. పగలంతా ఉపవసించి రాత్రి జాగరణం చేస్తే చాలు, అనాయాసంగానే వైకుంఠం దక్కుతుంది. ఈ వ్రతం చేసిన వ్యక్తి తల్లి వైపున 10 తరాలు, తండ్రి వైపు 10 తరాలు, తన వాళ్ళు 10 మందిని ఉద్ధరించిన వాడవుతాడు, అనగా తరింపజేసిన వాడు అవుతాడు. అలా ఉద్ధరించబడిన వారందరూ కూడా గరుడకేతనులై, వనమాలికా విభూషితులై, పీతాంబరధారులై వైకుంఠాన్ని చేరుకుంటారు. బాల్య, యవ్వన, కౌమారాల్లో, వార్ధక్య దశల్లో ఎప్పుడైనా సరే ఒక ఏకాదశి ఉపవాసం ఉంటే చాలు, అటు ఇటు పాపాలన్నీ హూష్కాకి అయిపోతాయి, అనగా పూర్తిగా పోతాయి. ఉపవాసం ఉండడంతో పాటు హరివాసరమున పుణ్యతీర్థ స్నానం చేసి హేమ, భూ, గో, వస్త్ర, తిలాది దశదానాలలో ఏ ఒక్కటి చేసినా ఇక చెప్పేదేముంది, స్వర్గసుఖాలు ఇహలోకంలోనే అనుభవిస్తాడు అంటే ఆశ్చర్యం లేదు. ఆయువు ముగిసిన తర్వాత వైకుంఠ పట్టణవాసం ముమ్మాటికి తథ్యం. ఇవి చేయని వారు, అంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వదినాన కనీసం తీర్థస్నానము లేదా ఏదో ఒక దానము, కాసింత ధ్యానము చేయని వారు ఖచ్చితంగా ఇహపరాలకు చెడతారు, దుఃఖబాగులవుతారు. ఇక వికుండల ధర్మ మహిమను గురించి చెబుతాను విను. ధర్మ మహిమ మిత్రమా, నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తంగా చెబుతాను విను. పనిలో పనిగా ఇది కూడా వినేసేయి. త్రికరణశుద్ధిగా జీవించడం అంటే మనో, వాక్, కాయకర్మలతో ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవడం, ఇంద్రియ నిగ్రహం, దాతృత్వం, హరిసేవాపరాయణత్వం, వర్ణాశ్రమ ధర్మాలను తప్పకుండా పాటించడం, ఇవి ఖచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి. ఇంకొక సంగతి, చేసిన తపస్సు కానీ, దానాన్ని కానీ, చేసిన ఉపకారాన్ని కానీ 10 మందికి చాటింపు వేసుకోకూడదు. వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది. కనుక స్వర్గార్థి ఈ పని చేయడు. శక్తివంచన లేకుండా ఎవలు, వస్త్రాలు, శస్త్రాలు, ఛత్రాలు, కందమూల ఫలాలు, అన్న పానీయాలు మొదలైన వాటిని 10 మందికి పంచిపెడితే కలిగే హితం అంతా ఇంతా కాదు. ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానమైనా చేయగలరు కదా. అలా అని ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుర్దాయంలో ప్రతిరోజునూ గొడ్డుపోకుండా చూసుకోవాలి. వైశ్యపుత్ర, ఒకరికి పెట్టనిది తనకు మిగలదు. ఈ రహస్యం అందరూ గ్రహించాలి. ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం. దీన్ని పాటించే దాతలు మా లోకం వైపుకు రారు, అనగా యమలోకం వైపుకు రారు. ఇదంతా చెబుతున్నది యమదూత కాబట్టి మాలోకం వైపు రారు అని అంటే యమలోకం వైపు రారు అని అర్థం. ఇహంలో దీర్ఘాయుష్యమంతులై, ధనాఢ్యులై, సకల భోగాలను భవించి సత్కీర్తి సంపన్నులై అటుపైన స్వర్గలోకంలో ఇంద్రభోగాలను ఆస్వాదిస్తారు. ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి. నరకం యొక్క గుమ్మం తొక్కాల్సిన అవసరం వీరికి ఏర్పడదు. మిత్రమా, 1000 మాటలెందుకు? ధర్మం సుగతికి, అధర్మం దుర్గతికి దారితీస్తాయి. అందుచేత బాల్యం నుండే ధర్మాచరణను అలవరచుకోవాలి. ఇది సారాంశం. ఇంతకీ వికుండల, నీవు తెలియక చేసిన మాఘస్నాన ఫలం నిన్నిప్పుడు ఉద్ధరిస్తోంది, నరకయాతనల నుండి తప్పించి స్వర్గసుఖాలకు పంపుతోంది. అంతటి మహిమగలది ఈ మాఘస్నానం. సరే, ప్రసక్తంగా చాలా విషయాలే ముచ్చటించుకున్నాం. శ్రేయోదాయకమైన మరింకేదైనా విషయాన్ని శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసాల నుంచి తెలుసుకోదలుచుకుంటే బిడియపడకుండా అడుగు, నాకు తెలిసినది చెబుతాను. మనం ఆప్తమిత్రులమయ్యాం కదా అని ముగించాడు యమదూత. వికుండలుడు కృతజ్ఞతాభావంతో ఆ యమదూతకు నమస్కరించాడు. మహానుభావ, నీవు పేరుకు యమదూతవే గాని ఎంత సౌమ్యుడివి, ఎంత దయామయుడివి. నీ ప్రసంగంతో నా హృదయం ప్రసన్నమైనది. నీ వంటి ఉత్తమ సజ్జనులతో సాంగత్యం గంగానదిలాగా వెంటనే సర్వ పాపాలను పోగొడుతుంది. ఉపకారం చేయడం, ప్రియం చెప్పడం అనేవి సజ్జనులకి సహజ గుణాలు. అమృతకిరణుడైన చందమామను ఒకరు చల్లబరచాలా?
దేవదూత, నాదొక విన్నపం. కారుణ్యమూర్తివి నీవే ఆలించి దారి చూపాలి. మా అన్నగారిని నరకం నుండి తప్పించడం ఎలాగా? నా పుణ్యం నుండి అవసరమైనంత ధార పోస్తాను. నాకు ఎంత పుణ్యం ఉన్నది? నా పూర్వజన్మలు ఏమిటి? వాటిలో ఏ జన్మలోనైనా ఏ పుణ్యకార్యమైనా చేశానా? ఎంత పుణ్యం ధారపోయగలను? ఇది కాస్త తెలియజెప్పి పుణ్యం కట్టుకో, నీ మేలు మర్చిపోలేను అని దీనాతిదీనంగా చేతులు పట్టుకున్నాడు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.